హాయ్ అండి. ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో పులిహోర, తాలింపు అన్నం తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే చపాతీలు చేసేద్దాం వచ్చేయండి. ఇలా సాఫ్ట్ చపాతీ చేయాలి అంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఇప్పుడు మనం ఈ సాఫ్ట్ చపాతీ ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు వరకు రైస్ తీసుకొని, ఈ మిగిలిపోయిన అన్నాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని, ఒక టీ స్పూన్ వరకు కారం, ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇదిగోండి ఇంత సాఫ్ట్‌గా ఉండాలనమాట. ఇప్పుడు వచ్చిన ఈ బ్యాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని, ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. నేను మైదా వాడట్లేదు. ఇక్కడ హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి అనేది యాడ్ చేశాను. ఇలా గోధుమ పిండి యాడ్ చేసి అస్సలు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని, ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఇంకొంచెం తడిగా జిగరు జిగరుగా అనిపిస్తే ఇంకొంచెం పిండి అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా చపాతీ పీట తీసుకొని దానిపైన పిండి వేసేసుకొని, మనం తీసుకున్న ఈ రైస్ ముద్దల్ని ఒక్కొక్కటిగా ఇలా చపాతీలాగా ఒత్తేయండి. స్లోగా ఒత్తండి. మరీ ఎక్కువ గట్టిగా ఒత్తొద్దు. ఇలా స్లోగా ఒత్తిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మీకు గుండ్రంగా కావాలి అంటే ఇలా కట్ చేసుకోండి. నేను ఫుల్ వీడియో అనేది కింద లింక్ ఇస్తాను చూసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఎడ్జస్ట్ మొత్తాన్ని తీసేసి ఈ చపాతీలని ఒక్కొక్కటిగా చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఒక దోస ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని దానిపైన మనం చేసుకున్న ఈ చపాతీలు ఒక్కొక్కటిగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేయండి. చాలా సాఫ్ట్ గా మెత్తగా దూతుల్లాగా ఉంటాయండి. పిల్లలు ఒకటికి రెండు తినేస్తారు. చాలా హెల్దీ కూడా. ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో చేసింది.